హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల డిఆర్ అరియర్స్కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పరిస్థితి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా డిఏ అరియర్స్ అంశం లక్షలాది కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై నేరుగా ప్రభావం చూపుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన బకాయిల కారణంగా ఉద్యోగులు, పదవి విరమణ చేసిన పెన్షనర్లు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పిల్లల చదువులు, వైద్య, కుటుంబ అవసరాలు, అప్పుల భారం, ఇలా ప్రతి విషయంలో ఈ బకాయిల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం నుంచి మొత్తం 185 నెలలకు సంబంధించిన వివిధ రకాల డిఏ అరియర్స్ రావాల్సి ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అయితే ఈ 185 నెలల బకాయిల విషయంలో కొన్ని సాంకేతిక, పరిపాలనపరమైన అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతినడంతో అప్పటి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020 జనవరి, 2020 జూలై, 2021 జనవరి కాలానికి సంబంధించిన మొత్తం 54 నెలల డిఏ అరియర్స్ను పూర్తిగా మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఈ కాలానికి సంబంధించిన బకాయిలు ఇకపై ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం లేకుండా పోయింది. ఈ నిర్ణయం అప్పట్లోనే తీవ్ర విమర్శలకు దారితీసింది. అలాగే ఉద్యోగ సంఘాలు దీన్ని ప్రభుత్వ ఉద్యోగులపై జరిగిన పెద్ద ఆర్థిక అన్యాయంగా అభివర్ణించాయి. ఇక మరోవైపు కొంత ఊరటనిచ్చే పరిణామం కూడా ఇటీవల చోటు చేసుకుంది. గతంలో పెండింగ్లో ఉన్న జూలై 2018 నాటి డిఏ అరియర్స్కు సంబంధించి ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సానుకూల నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగ కానుకగా 30 నెలలకు సంబంధించిన బకాయిలను విడుదల చేస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంత ఆనందం వ్యక్తమైంది. అయితే పెన్షనర్ల పరిస్థితి మాత్రం ఇంకా పూర్తిగా సర్దుబాటు కాలేదు. ఎందుకంటే ఈ సంక్రాంతి బకాయిలు ఇప్పటికీ అందరి ఖాతాల్లో జమ కాలేదు. దాదాపు 10 నుండి 15% మంది పెన్షనర్లకు ఇప్పటికీ ఈ మొత్తాలు అందలేదని సమాచారం వినిపిస్తుంది. దీంతో వారు ట్రెజరీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమ బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు. వృద్ధాప్యంలో ఈ విధమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇంకా మిగిలి ఉన్న 2020, 2021, 2022 కాలాలకు సంబంధించిన ఇతర పెండింగ్ డిఏ బకాయిల విషయానికి వస్తే ఉద్యోగులు, పెన్షనర్లు ఇప్పుడు ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పెరిగిన వైద్య ఖర్చులు, ధరలు, జీవన వ్యయం కారణంగా సామాన్య ఉద్యోగి నుంచి పెన్షనర్ వరకు ప్రతి ఒక్కరూ తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఈ బకాయిలు ఎంతో ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. చాలామంది పెన్షనర్లు తమ మందులు ఖర్చులు, కుటుంబ అవసరాలు, అప్పులు తీర్చడంలో ఈ డబ్బులు ఎంతో సహాయపడతాయని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులను సమీక్షిస్తూ దశలవారీగా పెండింగ్ బకాయిల చెల్లింపులపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఉద్యోగులు, పెన్షనర్లు కూడా త్వరలోనే మిగిలిన డిఏ అరియర్స్ విడుదల అవుతాయని ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ బకాయిలు ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాలో జమ అయితే వారి ఆర్థిక కష్టాల్లో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా వృద్ధులకు ఇది ఒక పెద్ద అండగా నిలుస్తుంది. ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో త్వరలోనే మిగిలిన బకాయిలు చెల్లింపుపై సానుకూల నిర్ణయం తీసుకొని లక్షలాది కుటుంబాలకు ఊరటనివ్వాలని అందరం ఆశిద్దాం.